దిస్ ఈజ్ మై లాస్ట్ అండ్ ఫైనల్ వీడియో. సో మీరు ఏమనుకుంటారో కామెంట్ చేయండి. హూ ఈజ్ జెన్యూన్ అండ్ రియల్ విన్నర్ అనేసి. సో డెమాన్ పవన్ బయటకు వచ్చిన తర్వాత ఒక ఇంటర్వ్యూ ఇచ్చాడు. ఆ ఇంటర్వ్యూలో తను చెప్పిన మాట చూసిన తర్వాత నాకు నిజంగానే కళ్యాణ్ని విన్నర్ చేయడానికి బిగ్ బాస్ టీమ్ ప్లాన్ చేసిందా అని అనిపించింది. సో ఆ వీడియో ఏంటో ఒకసారి చూద్దాము. ప్లస్ కళ్యాణ్కు పిఆర్ లేరు అని చాలామంది చెప్పారు. ఆయనకు పిఆర్ పెట్టేంత డబ్బు లేదు, ఆయన పేదవాడు అని చెప్పి చాలామంది కామెంట్లలో కామెంట్ చేశారు. సో వాళ్ళందరికీ కూడా కళ్యాణ్ పిఆర్ ఎవరు అనేది కూడా చూపించబోతున్నాను. ప్లస్ కళ్యాణ్ తన గేమ్ వల్ల గెలిచాడా, పిఆర్స్ వల్ల గెలిచాడా, రివ్యూవర్ గెలిపించిన గెలుపా అనేది కూడా మాట్లాడదాము. 100% కళ్యాణ్ అనే కంటెస్టెంట్ గెలిచింది కేవలము తన గేమ్ ఒక 30 to 40% అయితే ఆల్మోస్ట్ 60 to 70% రివ్యూవర్స్ అండ్ పిఆర్స్ లేపిందే అనేది నా ఉద్దేశము. అన్ని విషయాల గురించి క్లియర్ కట్గా ఈ వీడియోలో మాట్లాడదాము. ఫస్ట్ డెమాన్ పవన్ ఏమన్నాడు అనేది ఒకసారి ఈ వీడియో చూడండి. అంటే హోస్ట్ సార్ చెప్పిన హైప్ ప్రకారం నేను అంటే వీకెండ్లో మనకి ఇన్పుట్స్ ఇచ్చిన ప్రకారం అయితే కళ్యాణ్ చూసారు కదా. ఈ వీడియోలో డెమాన్ పవన్కి ఒక రిపోర్టర్ అడిగిన క్వశ్చన్, తనుజ అండ్ కళ్యాణ్ ఇద్దరు కూడా ఫైనల్లో ఉన్నారు కదా, మీరు థర్డ్ పొజిషన్లో ఎలిమినేట్ అయ్యారు కదా, సో వాళ్ళిద్దరిలో ఎవరు గెలుస్తారు అని మీరు అనుకున్నారు అని అంటే ఆయన చెప్పిన సమాధానం ఏంటంటే కళ్యాణే గెలుస్తాడు అని అనుకున్నాను. ఎందుకంటే హోస్ట్ నాగార్జున గారు ఇచ్చిన హైప్ చూసి అండ్ ప్రతి వీకెండ్ వచ్చిన ఇన్పుట్స్ చూసి డెఫినెట్గా కళ్యాణే విన్నర్ అవుతాడు అని అనుకున్నాను అని అన్నాడు. యాక్చువల్గా డెమాన్ పవన్ చెప్పాల్సిన సమాధానం ఏంటి, కళ్యాణ్ చాలా బాగా గేమ్ ఆడాడు తనుజ కంటే, సో అందుకనేసే కళ్యాణ్ గెలుస్తాడు అని అనుకున్నాను నేను అని చెప్పాలి. కానీ ఆ ఆన్సర్ రాలేదు ఆయన దగ్గర నుంచి. హోస్ట్ ఇచ్చిన హైప్ చూస్తే కళ్యాణే గెలుస్తాడు అని అనిపించింది అని అన్నాడు. ఎస్, దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవచ్చు డెమాన్ పవన్ కూడా షాక్లో ఉన్నాడు కళ్యాణ్ విన్నర్ ఏంట్రా అని చెప్పేసి. ఎందుకంటే కళ్యాణ్ గేమ్ ఏం ఆడాడు ఏంటి అనేది దగ్గరుండి చూసిన వ్యక్తి డెమాన్ కాబట్టి. సో మనకు లైవ్లో కొంత చూపించవచ్చు, లైవ్లు కూడా ఆల్మోస్ట్ కట్ చేస్తారు. ప్లస్ ఎపిసోడ్లో చాలా వరకు మనకు జస్ట్ 1 hour కట్ చేసి ట్రిమ్ చేసి మనకి వేస్తారు. సో మనము తక్కువ చూసి ఉండొచ్చు ఒకవేళ, కానీ లైవ్లో చూసింది డెమానే షాక్ అయిపోయాడంట కళ్యాణ్ విన్నర్ ఎలా అని చెప్పేసి. అంటే హోస్ట్ అంత హైప్ ఇస్తూ ఉంటే ఆ హైప్ చూసే అర్థమైంది కళ్యాణ్ విన్నర్ అవుతాడు అని చెప్పేసి. గేమ్ చూసి అర్థమైంది అని చెప్పలేదు ఆయన, హైప్ చూస్తేనే అర్థమైందని చెప్పాడు. సో అదనమాట. ప్రతి వీకెండ్ ఇంత జరిగితే అంత లేపారు ఆల్మోస్ట్ బిగ్ బాస్ టీం కూడా. ప్రతిదాన్ని ఆయన ఆడిన గేమ్ కొంత ఉంటే దానికి వాళ్ళు ఇచ్చిన ఎలివేషను ఇంకొంత. తప్పు చేసిన డెమాన్ని మోకాళ్ళపైన నించొని సారీ చెప్పించారు. తప్పు చేసిన సంజనాని బయటికి వెళ్ళిపో అని చెప్పేసి గేట్లు ఓపెన్ చేశారు. తప్పు చేసిన హరీష్ని సారీ చెప్పించారు. మాధురి గారితో సారీ చెప్పించారు. అందరికీ ఎలాంటి ఫైర్ అవ్వాలో అంతకంటే ఎక్కువ ఫైర్ అయ్యారు. కానీ తప్పు చేసిన కళ్యాణ్ని మాత్రం ఏమనలేదు. ఎందుకంటే కళ్యాణ్ని లేపుదామన్న ఇంటెన్షన్ క్లియర్గా ఉంది. కామనర్స్లో ఒకడు ఎంతో కొంత తేలాడు అని చెప్పేసి కామనర్ని లేపుదాము, ఆ సోల్జర్ అనే సెంటిమెంట్ బయట వర్కౌట్ అవుతూ ఉంది, ఆ పూర్ అనే సెంటిమెంట్ బయట వర్కౌట్ అవుతూ ఉంది. సో ఇవన్నీ కూడా బయట వర్కౌట్ అవుతూ ఉన్నాయి. బయట రివ్యూవర్స్ గట్టిగా లేపుతూ ఉన్నారు. డెఫినెట్గా మనం కూడా కొంత బూస్టప్ ఇస్తే విన్నర్ దాకా వెళ్తాడు అని చెప్పేసి వాళ్ళు క్లారిటీగా వాళ్ళ ప్లాన్ ప్రకారం వెళ్ళారు బిగ్ బాస్ టీం. అంతే, అంతకుమించి వెళ్ళలేదు. ఆల్మోస్ట్ ఫినాలే రోజు లాస్ట్ అండ్ ఫైనల్ వరకు కూడా ఓట్స్ చెకింగ్ చేసిన తర్వాత కూడా తనుజ గారు 0.9% టాప్లో లీడ్లో ఉన్నా కానీ విన్నర్ని తనుజని చేయకుండా కళ్యాణ్ని విన్నర్ చేయడానికి ప్లానింగ్స్ ఆల్మోస్ట్ చాలా డిస్కషన్స్ జరిగాయంట. ఆల్మోస్ట్ 2 hours వరకు డిస్కషన్ జరిగిందంట. సో ఎట్లా తనుజని విన్నర్ చేస్తే ఏమవుతుంది, వచ్చే నష్టాలు ఏంటి, కళ్యాణ్ని విన్నర్ చేస్తే వచ్చే మనకు బెనిఫిట్స్ ఏంటి, సో తనుజని విన్నర్ చేస్తే ఎక్కువ బెనిఫిటా, కళ్యాణ్ని విన్నర్ చేస్తే ఎక్కువ బెనిఫిటా అని చెప్పేసి అన్ని విధాలు ఆలోచించుకొని అగ్ని పరీక్ష 2కి సక్సెస్ కావాలంటే డెఫినెట్గా ఒక కామనర్స్కి హోప్ ఇవ్వాలి. తనుజ ఎలాగూ మన ప్రోడక్టే కాబట్టి వేరే షోస్లోనైనా ఆవిడకు ఆఫర్స్ ఇద్దాము, దీంతో పోయేదే లేదు, ఆవిడకు రెమ్యునరేషన్ కూడా చాలా ఎక్కువ, కళ్యాణ్కు రెమ్యునరేషన్ చాలా తక్కువ అని చెప్పేసి అన్ని విధాలు చూసుకొని బయట కూడా అదే ఉంది కాబట్టి ఎట్లాగూ
మనం ఇచ్చినా కానీ పెద్దగా మనల్ని తప్పు పట్టరు అని చెప్పేసి క్లియర్గా బయాస్డ్గా అండ్ అన్ఫెయిర్గా కళ్యాణ్ని విన్నర్ చేశారు. అంతకు మించి ఏం లేదు. కోర్స్ కళ్యాణ్ గేమ్ ఆడలేదంటే గేమ్ ఆడాడు, కానీ ఆడిన గేమ్ చెప్పాను కదా 30 to 40% ఉంటే లేపిన హైప్ మాత్రము 60 to 70% ఉంది. ఇది కళ్యాణ్ విజయమా అంటే 100% కళ్యాణ్ విజయం కాదు, ఇది రివ్యూవర్స్ విజయం, రివ్యూవర్స్ పిఆర్స్ విజయం. ఇది ఒక అమ్మాయిని తొక్కేసి అమ్మాయి గేమ్ ఆడినా కానీ తొక్కేసి మరీ విన్నర్ చేశారు వాళ్ళ పర్సనల్ బెనిఫిట్స్ కోసం, వాళ్ళ షో హిట్ అవ్వడానికి, ప్లస్ ముందుంది ఇంకా ఆ ఫ్యూచర్ని ఆలోచించుకొని కేవలము అన్ఫెయిర్గా విన్నర్ని అయితే డిక్లేర్ చేశారు. అదనమాట లాస్ట్ మూమెంట్ వరకు కూడా తనుజ ఈజ్ ద విన్నర్. బిగ్ బాస్ టీం కూడా తెలుసు, అది నాగార్జున గారికి కూడా తెలుసు. గ్రాండ్ ఫినాలే ఎపిసోడ్లో కూడా నాగార్జున గారు తనుజ గారిని మరి ఆ మనిషి గురించి ఏదో చెప్తుంటే ముద్దమందరం అని అన్నాడు అని చెప్పేసి చెప్తుంటే తన ఒపీనియన్ని తెలుసుకోకుండా అట్లీస్ట్ అందరి ఒపీనియన్ అందరు మాట్లాడినప్పుడు వాళ్ళ ఒపీనియన్స్ చెప్పడానికి ఛాన్స్ ఇచ్చాడు నాకు సార్. కానీ తనుజ చెప్పినప్పుడు మరి మనిషి ఏం చెప్తాడు, ఈవిడ క్వశ్చన్ అడిగింది కదా ఆ క్వశ్చన్కి మనిషి ఆన్సర్ ఏం చెప్తాడు అనేది వినకుండా కట్ చేసి నువ్వు కూర్చోమ్మా ఏమన్నాడు మా అంటే చెవులో పూలు పెడుతున్నావు అన్నాడు కదా, సర్లే కూర్చో చెప్పావులే అన్నట్టుగా చేశాడు. దిస్ ఈజ్ వెరీ వెరీ డిస్రెస్పెక్ట్ఫుల్ అనిపించింది నాకైతే. నాకు సార్ ప్రతి వారం ఆల్మోస్ట్ జరిగిన 15 వారాలల్లా 9 వారాలు ఆల్మోస్ట్ 9 వారాలు ఆవిడను నెగిటివే చేశారు. ప్రతి ప్రోమో నెగిటివ్ ప్రోమో, తనుజ లేనిది ప్రోమో లేదు, తనుజ లేనిది ఒక కామెంట్ లేదు, తనుజ లేనిది యూట్యూబ్ థంబ్నెయిల్ లేదు. ప్రతి దాంట్లో తనుజ వాడేశారు, గట్టిగా సెలబ్రిటీని వాడేశారు. ప్లస్ ఎస్పెషల్లీ ఒక ఆడపిల్లను ఎంత కావాలో ఆవిడ దగ్గర నుంచి ఎంత టీఆర్పీ వస్తుందో అంత టీఆర్పీని లాగేసి మొత్తానికి అయితే అన్ఫెయిర్గానైతే ఆవిడను విన్నర్ కాకుండా రన్నరప్ చేసుకున్నారు వాళ్ళ పర్సనల్ బెనిఫిట్స్ కోసం. సో అదనమాట. అండ్ కళ్యాణ్కి పిఆర్ లేదు అని చాలామంది చెప్తా ఉన్నారు. అసలు పిఆర్ఏ పెట్టుకోలేదు మనోడు, కళ్యాణ్కి పిఆర్ ఏంటి, ఆయన ఎంత పేదవాడో తెలియదా మీకు అని చెప్తా ఉన్నారు. ఒకసారి ఈ వీడియో చూడండి. షకీబ్ బిగ్ బాస్ అగ్ని పరీక్షలో వచ్చిన షకీబ్ ఆయనే చెప్పాడు, నేను చెప్పడం కాదు. ఒకసారి వీడియో చూడండి. మా శాంతన్న నా పిఆర్ చేసింది శాంతన్ననే, అండ్ కళ్యాణ్ పడాలా పిఆర్ చేస్తుంది కూడా శాంతన్న. చూసారు కదా ఈ వీడియోలో క్లియర్ గా షకీబ్ కొన్ని షర్ట్స్ ని కళ్యాణ్ పిఆర్ దగ్గరికి వచ్చి ఆయన వీడియో తీసుకుంటూ క్లియర్గా చెప్పాడు, నాకు పిఆర్గా చేసింది ఈయనే, కళ్యాణ్కు పిఆర్గా చేస్తుంది కూడా ఈయనే అని చెప్పాడు. ఆయన ఒక్కడే కాదు ఇంకా చాలామంది ఉన్నారు. కాకినాడ పిల్ల అని ఇంకొక ఆవిడ ఉంటుంది, ఆవిడ యూట్యూబర్. ఆల్మోస్ట్ పల్లవి ప్రశాంత్కి పిఆర్గా చేసింది కూడా ఈవిడే. అంటే ఈవిడ ఏం చేస్తుందంటే ఫస్ట్ నుంచి కూడా ఇంటర్వ్యూలు ఇస్తూ అక్కడ వాళ్ళ ఇంటికి వెళ్ళి ఇంటర్వ్యూలు తీసుకోవడము, ప్లస్ జనాలలో ఒపీనియన్స్ తీసుకోవడము, ప్రతిదీ కూడా ఆ మెయింటెనెన్స్ అంతా కూడా ఈవిడ చూసుకుంటూ ఉంటుంది. ఎవరు పిఆర్ ఉన్నారు వాళ్ళతో ఈ కంటెస్టెంట్ తోటి మాట్లాడిపించి కొంత పర్సంటేజ్ ఆఫ్ అమౌంట్ గెలిస్తే కొంత పర్సంటేజ్ ఆఫ్ అమౌంట్, ఓడిపోతే వాళ్ళకు ఎంత రెమ్యునరేషన్ ఉంటుందో అంత రెమ్యునరేషన్ తీసుకుంటారు వాళ్ళు. సో అట్లా డీల్ సెట్ చేసుకుంటారనమాట. ఇదంతా పెద్ద పిఆర్ మాఫియా. నెక్స్ట్ టైం నుంచి కామనర్ వస్తే కామనర్ తప్పకుండా ఏం చేయాలంటే గట్టి పిఆర్ని మాట్లాడుకోవాలి, కొంతమంది రివ్యూవర్లని కొనుక్కోవాలి, డబ్బులు ఇచ్చి గెలిస్తే మీకు ఇంత ఇస్తాము అని చెప్పేసి కొనుక్కోవాలి. సింపతి అనే ఒక యాంగిల్ని యూజ్ చేయాలి, ఏదైతే అది పూర్ అనేది యూజ్ చేయాలి, క్యాస్ట్ కార్డు వాడాలి, తెలుగోడు అనే కార్డు వాడాలి. అన్నీ వాడితే డెఫినెట్గా హౌస్లో సర్వైవ్ అవ్వగలుగుతారు. హౌస్లోకి వెళ్ళిన తర్వాత ఒక కంటెస్టెంట్ సెలబ్రిటీ తోటి బాండింగ్ పెంచుకొని వాళ్ళ చుట్టూ తిరిగి హైప్ ఎవరికి ఉంది అని అనుకుంటున్నారో వాళ్ళ చుట్టూ తిరిగి ఉంటే డెఫినెట్గా కామనర్ ఈజ్ ద విన్నర్ అంతే. ఇంకా ఎందుకంటే అదే స్ట్రాటజీ నడుస్తూ ఉంది. సీజన్ 7లో కూడా అదే జరిగింది. పల్లవి ప్రశాంత్ సింపతి రైతు బిడ్డ అనే ఒక సింపతితో వచ్చి అనా అని అన్నాడు, అలా కప్పు పెట్టుకుని వెళ్ళిపోయాడు. ఇప్పుడు కూడా సోల్జర్ అని అన్నాడు, కప్పు తీసుకొని వెళ్ళాడు. వస్తున్నాం కొడుతున్నాం అన్నాడు, కొట్టాడు, తీసుకొని వెళ్ళిపోయాడు. ఎర్రి పప్పల్ని చేస్తున్నారు తెలుగు ఆడియన్స్ని. తనూజ గారు చెప్పిన లాస్ట్ అండ్ ఫైనల్ మాట నాకైతే చాలా చాలా బాగా అనిపించింది. గ్రాండ్ ఫినాలేలో ఆవిడ తెలుగు ఆడియన్స్కి అందరికీ సపోర్ట్ చేసిన ప్రతి ఒక్కరికి పాదాభివందనాలు, మీరు లేకపోతే నేను లేను అని చెప్పేసి ఆవిడ ఎంత భావోద్వేగంతో చెప్పింది. అదే కళ్యాణ్ పడాలా విన్నర్ అయిన తర్వాత ఆడియన్స్ గురించి ఒక్క మాటైనా చెప్పాడా? తెలుగు ఆడియన్స్ మీరు నన్ను గెలిపించారు, మీ వల్లే నేను విజయం సాధించాను అని చెప్పేసి ఏదన్నా మాట చెప్పాడా?
చెప్పలేదు. ఎందుకనంటే ఆయనకు తెలుసు ఆయన విన్నర్ అయింది, ఎట్లా విన్నర్ అయ్యాడు అనేది తెలుసు, ఎంత పిఆర్ ఉంది, ఎంత వెనకాల బ్యాక్గ్రౌండ్లో ఏం జరిగింది అనేది తెలుసు. వాళ్ళ అమ్మకు వాళ్ళ నాన్నకు తెలియకపోయి ఉండొచ్చు, ఎందుకంటే వాళ్ళు పెద్దగా చదువుకున్నారో లేదో తెలియదు, కానీ మొత్తానికైతే వాళ్ళకు ఈ ఫీల్డ్ అంతా తెలియకపోయి ఉండొచ్చు. వాళ్ళు సింపతిగా వాళ్ళు అసలు కళ్యాణ్ వాళ్ళ ఫాదరు వీడియోలు తీస్తుంటే ఉరుకుతూ ఉన్నాడు, మీరు ఎందుకు వచ్చారండి, కళ్యాణ్ వాళ్ళ నాన్న కదా మీరు, గ్రాండ్ ఫినాల్లో ఏం జరిగింది, ఎట్లా ఆడాడు మీ వాడంటే అవన్నీ మనకు తెలియదండి అని చెప్పేసి వెళ్ళిపోతా ఉన్నాడు అమాయకంగా. సో వాళ్ళకి తెలిసి ఉండే ఛాన్సే లేదు, బట్ కళ్యాణ్కి తెలిసి ఉండే ఛాన్స్ ఉంది 100%. ఎందుకంటే బయట సెట్ చేసుకొని వెళ్ళాడు కాబట్టి. అగ్ని పరీక్షకు వచ్చినప్పుడే పిఆర్ టీమ్స్ని మాట్లాడుకొని వచ్చారంట. ఈ విషయం నేను చెప్పేది కాదు, నాగప్రశాంత్ అగ్ని పరీక్షలోకి వచ్చిన నాగప్రశాంత్ లాస్ట్ అండ్ ఫైనల్ దాకా వచ్చి హౌస్లోకి వెళ్తాడు అనుకున్న ఆయన క్లియర్గా ఆయనే చెప్పాడు ఒక ఇంటర్వ్యూలో. కుదిరితే ఆ ఇంటర్వ్యూ పోస్ట్ కూడా ఇక్కడ వేస్తాను. సో ఇట్లా ఒక కామనర్ అనే వ్యక్తి వచ్చి సెలబ్రిటీలను సైతం కొట్టి ఎదగలుగుతున్నాడంటే మెయిన్ రీజన్ ఎక్కడుంది, దాని అంతటికి కారణం ఏంటి? కేవలము రివ్యూవర్స్ మ్యానిపులేషన్స్ అండ్ పిఆర్ స్టంట్స్. ఖచ్చితంగా పిఆర్స్ అనేవాళ్ళు ఒక కంటెస్టెంట్ని ఆల్మోస్ట్ చూస్తాం ఫస్ట్ నుంచి, అక్కడ ఏం జరగకపోయినా కానీ కొంత జరిగితే బయట ఇంత చేస్తారు. వాళ్ళకి తెలుసు ఏ స్ట్రాటజీని ఎక్కడ వాడాలి, ఆడియన్స్ ఎట్లా తిరుగుతున్నారు, ఆడియన్స్ మైండ్ ఏంటి, ఎప్పుడు ఏ ఆయుధాన్ని వాడాలి. టైం వచ్చినప్పుడు సోల్జర్ అనే కార్డు వాడారు, టైం వచ్చినప్పుడు క్యాస్ట్ కార్డు వాడారు, టైం వచ్చినప్పుడు తెలుగు అని అన్నారు. అవతల కంటెస్టెంట్ తనూజ టాప్లోకి వెళ్తుంది అనగానే వెంటనే కన్నడ వర్సెస్ తెలుగు అని స్టార్ట్ చేశారు. అదే ఇప్పుడు ఇమ్మానియల్ వచ్చుంటే ఎంటర్టైనర్ వర్సెస్ లేదంటే సెలబ్రిటీ వర్సెస్ కామనర్ అనేవాళ్ళు. ఇమ్మానియల్ వచ్చుంటే, ఇమ్మానియల్కు చాలా షోలు వస్తాయి కదా, ఆయన సెలబ్రిటీ కదా, ఆయన ఏంది విన్ అయ్యేది, ఒక కామనరు అని చెప్పేసి కామనర్ గురించి మాట్లాడేవారు. సో ఇట్లా వాళ్ళు మూమెంట్ని బట్టి స్ట్రాటజీలు వేస్తారనమాట. ఆ స్ట్రాటజీలలో సక్సెస్ అయితే సాధించారు. ఇది డెఫినెట్గా రివ్యూవర్స్ అండ్ పిఆర్స్ విజయం అని క్లారిటీగా అర్థమవుతుంది. ప్లస్ బిగ్ బాస్ టీం అయితే తనుజ గారికి చాలా అన్ఫెయిర్ అయితే చేశారు. వాళ్ళు ఎవరినైనా విన్నర్ చేసుకోవచ్చు, కానీ ఓట్స్ పరంగా ఆడియన్స్ ఓటింగ్ పరంగా టాప్లో ఉన్న కంటెస్టెంట్ని విన్నర్ చేయకుండా కేవలం వాళ్ళ పర్సనల్ ఇది కోసము, పర్సనల్ బెనిఫిట్స్ కోసము, నెక్స్ట్ షోస్ హిట్ అవ్వాలంటే ఇలాంటి డిసిషన్ తీసుకోవాలి. సో లేదంటే కళ్యాణ్ విన్నర్ కాకుండా ఇప్పుడు తనుజ విన్నర్ అయిందనుకో, నెక్స్ట్ టైము మళ్ళీ అగ్ని పరీక్ష 2 పెడితే ఎందుకు వెళ్ళడము, పోయినసారే విన్నర్ కాలేదు, మనల్ని తొక్కేస్తారా కామనర్స్ని, పోయినా కానీ వేస్ట్ అని చెప్పేసి ఒక ఇది వస్తుందని చెప్పేసి నెక్స్ట్ బీబీ అగ్ని పరీక్షకు ఎలాగైనా హైప్ తీసుకొద్దాం అన్న ఇంటెన్షన్లో ఆయననైతే విన్నర్ని చేశారు. సో అదనమాట, మొత్తానికి ఇలాంటి స్టంట్స్ అయితే జరిగాయి. ఇప్పుడు ఆదిరెడ్డి గారు ఫస్ట్ నుంచి కూడా వీడియోలు చేశారు. నాకు ఆదిరెడ్డి గారి మీద చాలా గుడ్ ఇంప్రెషన్ ఉంది. కానీ ఆయన ఏం చేస్తారంటే, ఆయన స్ట్రాటజీ ఏంటంటే స్టార్టింగ్లో ఫస్ట్ నార్మల్గా న్యూట్రల్గా వెళ్తారు. ఎక్కడైతే ఒక కంటెస్టెంట్ ఇట్లా వెళ్తున్నాడో, ఒక హైప్ దొరికిందో ఖతం అక్కడ ఫిక్స్ అయిపోతాడు ఆయన. అక్కడి నుంచి స్టార్ట్ చేస్తారు డబ్బా కొట్టడము, మొత్తం డబ్బానే కొడతారు. ఇప్పుడు ఆయన జెన్యూన్గా ఫెయిర్గా రివ్యూస్ ఇస్తే ఎందుకు ఆయన యూట్యూబ్లో ఉన్న థంబ్నెయిల్స్ అన్నిటిని డిలీట్ చేశాడు? ఒకటే క్వశ్చన్. ఆయన అంత ఫెయిర్గా ఉంటే ఆయనకు భయం ఎందుకు? నీతిగా నిజాయితీగా ఉంటే ఎందుకు థంబ్నెయిల్స్ డిలీట్ చేయాల్సి వస్తుంది? సో ఎక్కడో ఒక దగ్గర అన్ఫెయిర్గా ఉన్నాడు అనేది అయితే క్లారిటీగా అర్థమవుతుంది కదా. గీతూ రాయలు వెళ్ళి సెలబ్రేషన్ చేసుకుంటుంది ఆవిడ. సో ఆ పెండ గురించి మనం మాట్లాడొద్దు. పెండలో ఏమంటారు, రాయేస్తే ఆ పెండ మన పైన పడుతుంటారు కదా, ఆవిడతో మాట్లాడితే వేస్ట్గా దండగది. మనం మాట్లాడి కూడా మనమే బ్యాడ్ అయిపోతాం. సో అలాంటి పెంట మొహాలతో మనం ఇక మాట్లాడొద్దు, పెట్టుకోవద్దు కూడా. నాకు మాట్లాడాలని కూడా లేదు. మీరు తనుజ గురించి ఊరిక చెప్తున్నారు కదా అని చెప్తే, అఫ్ కోర్స్ తనుజ గారు గేమ్ ఆడారు కాబట్టే చెప్తున్నాం. కళ్యాణ్ని పోయిన సందర్భాలు 100 ఉన్నాయి, వీడియోలు చూసుకోండి, థంబ్నెయిల్స్ అట్లే ఉన్నాయి. జెన్యూన్గా అనిపించినప్పుడు డెఫినెట్గా మాట్లాడతాము. సో అదనమాట, మొత్తానికైతే రివ్యూవర్స్ విజయం సాధించారు. దిస్ ఈజ్ మై లాస్ట్ అండ్ ఫైనల్ వీడియో ఈ సీజన్ బిగ్ బాస్ సీజన్ 9 గురించి. సో నెక్స్ట్ సీజన్లో కలుసుకుందాము. అప్పటి వరకు డెఫినెట్గా టచ్లో ఉంటాను. మధ్యలో కొన్ని మంచి కంటెంట్ తోటి వస్తాను. దిస్ ఈజ్ ఎస్వి సైనింగ్ ఆఫ్.